హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ banvika తెలుగు వ్లాగ్స్. ఈ సండే మా ఇంట్లో స్పెషల్గా నేను రాగి ముద్ద చేశానండి. దీన్ని రాగి సంకటి అని కూడా అంటారు. దీంట్లోకి చికెన్ పులుసు అంటే గ్రేవీ లాగా ఉంటుంది కదా, అది అంటే చికెన్ కర్రీ వండేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసి గ్రేవీ లాగా అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇదైతే ఉంది. తర్వాత టమాటో రసం పెట్టాను పిల్లల కోసం అని చెప్పేసి, అలాగే పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి బాగుంటుంది కదా. మేము ఒకసారి రసం ఉట్టిగా కూడా తాగుతూ ఉంటామండి. అలాగే దీంట్లోకి చికెన్ కర్రీ కూడా కొంచెం గ్రేవీ వచ్చేటట్టు చేశాను, ఎందుకంటే రాగి సంకట్లోకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. మీలో ఎంతమంది రాగి సంకటి గ్రేవీతో చికెన్ కర్రీతో తిన్నారో, ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రాయలసీమ స్పెషల్ కదా రాగి ముద్ద నాటుకోడి పులుసు అనేది. మనకి ఇక్కడ సిటీలో నాటుకోడి దొరకవు కాబట్టి మామూలువే తీసుకొచ్చామన్నమాట. అలాగే దీంతోపాటు వైట్ రైస్ అనమాట. ఇంకంటే రాగి సంకటి ఉందని చెప్పేసి బిర్యానీ అట్లా ఏం చేయలేదు, మామూలు ప్లెయిన్ రైస్. అలాగే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు. ఇవన్నీ నేను మా ఇంటికి వచ్చే గెస్టుల కోసం చేశాను అనమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.